నేటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాడంపేట్ సర్కిల్ ప్రశాంత్ హిల్స్ డివిజన్ చెందిన కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ నరేందర్ కుమార్ తో పాటు 500 మంది కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షులు భిక్షపతి చారి, ముఖేష్ ముదిరాజుల ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ సమక్షంలో వారికి బీజేపీ పార్టీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీరాములు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, అలాగే మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి ఘోరంగా విఫలమయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నియోజకవర్గంలో ఏ కాలనీకి వెళ్లినా డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కనీస మౌలిక వస్తువులు కూడా లేని పరిస్థితి నెలకొందని, నియోజకవర్గ ప్రజలు నరకం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి స్థానిక ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి రాజేంద్రనగర్ చేవెళ్ల నియోజకవర్గంలో రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నియోజకవర్గ ప్రజల బాధలు పట్టించుకోకుండా ఇతర ప్రాంతాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం తిరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను గాలి కొదిలి స్వప్రయోజన రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బీజేపీ ప్రధాన కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు, బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు. పరిధిలో మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్ కార్పొరేటర్ మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. భిక్షపతి నిర్పేట్ 1 అధ్యక్షుడి ఆధ్వర్యంలో శ్రీరామన్న చేతుల మీద ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్న ఎక్స్ కార్పొరేటర్ నందకిషోర్ గారికి స్వాగతం, సుస్వాగతం. జాయినింగ్ ఇక్కడ బాడంపేట్ సర్కిల్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క జాయినింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మన ప్రెసిడెంట్ భిక్షపతి గారు, అలాగే నిర్పేట్ క్లస్టర్ 2 ప్రెసిడెంట్ ముఖేష్ ముదిరాజ్ గారు, అలాగే భీమరాజు గారు, గాజుల మదన్న గారు సీనియర్, నిన్నటి నుంచి సహకరించినందుకు వీరందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో యూత్ టిఆర్ఎస్ యూత్ కార్యక్రమాన్ని అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ మాతా కీ
నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. అందరికి నమస్కారం. ఇచ్చేసిన పెద్దలు ప్రెసిడెంట్ భిక్షపచారి గారికి, ఈరోజు మన మహేశ్వరం ఇన్ఛార్జ్ మన కాన్స్టిట్యూన్సీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరామయ్య గారికి, అందరికి మా తోటి కార్పొరేటర్లు భిక్షపచారి గారికి, రవణ గారికి, రవినాయక గారికి, అన్నగారికి, రవీంద్ర అన్న గారికి, మల్లేష్ అన్నకి, దిల్రాజ్ అన్నకి, అందరు నా తోటి రాజశేఖర్ అన్నకి, తోటి కార్పొరేటర్లు అందరికీ నమస్కారం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను గెలిచింది కూడా బీజేపీ పార్టీకి వెళ్ళి నాకు బీఫామ్ ఇచ్చింది కూడా శ్రీరామ్ అన్ననే. భారీ మెజారిటీతో నేను గెలవడం జరిగింది. నా వార్డు పంపిణీ నాకు అవకాశం ఇచ్చి గెలిపడం జరిగింది. తర్వాత కొన్ని ఒత్తిడి వల్ల, కొన్ని ప్రాబ్లంల వల్ల, ఇంకోటి డెవలప్మెంట్ అయితే అని అన్ని అనుకొని నా వాడు ఇప్పటివరకు కూడా ఏం డెవలప్మెంట్ కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక డెవలప్ చేస్తా అంటే కూడా చేయలేదు. ఇక నా సొంత ఇంటికి నేను మళ్ళీ రావడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పని కార్యకర్తగా అన్ని పనులు సేవ చేసుకుంటా అన్న ఆధ్వర్యంలో నడుస్తానని కోరుకుంటున్నాను. అలా ఏం లేదు, ఎక్కడ ఏ డివిజన్ ఏ వార్డు వస్తుందో కూడా తెలియదు. అట్లా ఏం లేదు, పెద్దలు ఎట్లా చెప్పినా అలా నడుచుకుంటానని కోరుకుంటున్నాను. ఏం లేదు, అట్లా ఏ పార్టీకి వెళ్ళాను. ఎందుకంటే నా సొంత పార్టీకి నేను వచ్చిన, వేరే పార్టీకి కానీ జాయిన్ అయ్యాలని వెళ్తలేను. భారత్ మాతాకి ఈరోజు మన మాజీ కార్పొరేటర్ నరేందర్ గారు, అదేవిధంగా శంకర్ నాయక్ గారు, అదేవిధంగా చాలా మంది యువకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకర విషయం. వాళ్ళకి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో యువకులు చేరడం కారణం ఏంటో ఒకసారి ఇతర పార్టీలు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం, నరేంద్ర మోడీ గారి మీద ఒక నమ్మకం, దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పరిపాలిస్తుందో 15 సంవత్సరాల్లో దేశంలో మన ప్రభుత్వంలో ఉండి ఈరోజు ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా ఇలా మన ప్రభుత్వం నడుస్తుందంటే ఒక్కసారి ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున జాయిన్ కావడం సంతోషకర విషయం. మీరు ఒకసారి ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలే కానీ మనకు కరెక్ట్ అవుతుంది. నరేంద్ర మోడీ గారు ఇచ్చే అమౌంట్ ఇలా గ్రామీణలో కానీ, మున్సిపాలిటీలో కానీ, మనకు రేషన్ బియ్యం కానీ, ఆ విధంగా సడక్ యోజన కానీ, ఇలా రైతు వేదికలు కానీ, సీసీ లైట్లు, స్ట్రీట్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇలాంటివి ఏ వచ్చినా నరేంద్ర మోడీ గారు ఇచ్చేటివే మనకు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అందట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో కూరుకుపోయింది. వాళ్ళు మిత్తిలు కట్టడానికనే, మిత్తిలు లేకుండానే ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రజలు గ్రహిస్తారు. భారతీయ జనతా పార్టీ వైపు వస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను చెప్పి, మాటలు చెప్పి, మాయమాటలు చెప్పి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇలా గద్దెనెక్కి ఇలా ప్రజలను మొత్తం నట్టెంట్లా ముంచారు. దాన్ని ప్రజలు గ్రహించారు. మనం ఒకసారి చూడండి, కళ్యాణ లక్ష్మి అని చెప్పి తులం బంగారం ఇస్తాడు. ఇచ్చిండ ఎవరికన్నా? యువకులకు స్కూటీలు ఇస్తాడు. ఇచ్చిండా? ఏది ఇయ్యలే. అవ్వా తాతలకు 4,000 రూపాయలు పెంచిన ఇస్తాడు. ఇచ్చిండా? ఎవ్వరికి ఏది ఇయ్యకుండా ప్రతి ఒక్కరిని ముంచుకుంటూ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి ఇలా మోసం చేసి, ఇలా ప్రజలను మోసం చేసింది కాబట్టి ఇలా మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినా, మన ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, రేవంత్ రెడ్డి గారు 4th సీట్ అన్నా, ఫీచర్ సీట్ అని చెప్పినా అక్కడ భారతీయ జనతా పార్టీ అన్నిటికంటే ఎక్కువ గెలిచిందంటే భారతీయ జనతా పార్టీలో ఒక నమ్మకం. భారతీయ జనతా పార్టీ ఏ మాట అయితే చెప్తుందో అదే మాట చేస్తుంది. ఏ మాట ఇస్తే మనం విశ్వాసం ఇస్తామో ఆ విశ్వాసం ప్రజలకు ఉంచుకోవాలనేది ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈ ప్రాంతంలో ఒకసారి ఆలోచించండి, మన ప్రాంతంలోనే ఈ మీర్పేట, బడంపేట కార్పొరేషన్లలో ఇప్పటికీ రోడ్లు లేకుండా, డ్రైనేజీ లేకుండా ఇబ్బంది పడుతున్న కాలనీలు అనేకమైన కాలనీలు ఉన్నాయి.
మన ప్రాంతంలో ట్యాక్సీలు ఎక్కువైనాయి, ఈ ట్యాక్సీలు తగ్గియాలని మున్సిపాలిటీల మీద ఎన్నోసార్లు ధర్నా చేసిన భారతీయ జనతా పార్టీ. అయినా ఇవన్నింటిని పట్టించుకోకుండా తీసుకపోయి జిహెచ్ఎంసీలో కలపడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి. ప్రజలు ఇక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు. జిహెచ్ఎంసీలో కలిపినందుకు ప్రతి ఒక్కరు బాధపడుతుంది. జిహెచ్ఎంసీలో కలపడంలో పాటు మనందరినీ మనం పోరాటం చేస్తాం. అయ్యా మనం తీసుకపోయి చార్మార్ జోన్ అంటున్నాం, చార్మార్ జోన్ వద్దు, మమ్మల్ని సపరేట్ జోన్ చేయి, మేము వద్దంటే కూడా కలుపుతున్నాం బల్బీకి, మాకు చార్మార్ జోన్ వద్దని మనం కొట్లాడుతుంటే మన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే బీజేపీ నాటకాలు ఆడుతురు, నేను కన్నడతో మాట్లాడినా ఏది కాదు సపరేట్ అవుతుందని మనం నమ్మిస్తే మనం నిజంగా కూడా కొంత పోరాటం చేస్తామనుకున్నాం. అంటే కాలనీలో అక్కడక్కడ అన్నారు, అరే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా ఏం కాదంట అంటే, అరే కాదు మోసం చేస్తుంది ఎమ్మెల్యే గారు, మనం మోసం చేయనీకే వచ్చింది ప్రాంతానికి, మనం ముంచనీకనే వచ్చిందని మనం గతంలో ఎన్నోసార్లు చెప్పినాం. అయినా కొంచెం కాలనీ ఎక్కడెక్కడో కొంతమందికి నమ్మకం ఉంది, అరే ఎమ్మెల్యే కదా చెప్పింది కదా అనేసరికి మేము కూడా ఒక అడుగు ఎంకెక్కేసేసరికి చార్మార్ జోన్ కాదని తీసుకుపోయి మీర్పేటను తుగ్గూడను అన్ని తీసుకుపోయి ఎలా హైదరాబాద్లో తీసి కొట్టేసి బిడ్డ మీరు ఇట్లా అంటారని తీసుకుపోయి ఇలా అసదుద్దీన్ ఓవైసీ చేతిలో మన డివిజన్ అని తీసుకుపోయేలకు తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పార్టీని కొట్లాడాల్సింది ఎవరు? మన ఎమ్మెల్యే గారు కొట్లాడాలా? మన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో బైకాట్ చేసినాం. ఎందుకు బైకాట్ చేసిందో ఎమ్మెల్యే గారు నాకు సూటిగా, సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి గెలిచినావు కదా, ఈ ప్రాంతం మీద అవగాహన ఉందన్న కదా, మరి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంటే ఎలా హైదరాబాద్ కలిపిరు కదా, హైదరాబాద్ సర్కిల్ హైదరాబాద్ అంటే కలిపిరు కదా, మనం కార్పొరేషన్ కలిపిరు కదా, దీని మీద మీరు సానుకూలమా వ్యతిరేకమా? నువ్వు వ్యతిరేకం అయితే నువ్వు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలే? ఇవాళ బయట వచ్చేందుకు మాట్లాడుతున్నావు? అసెంబ్లీలో ప్రజలు తోలిస్తే నువ్వు కేసీఆర్ కుటుంబానికి అవసరానికి నువ్వు బైకాట్ చేసినావు. ఇవాళ మహేశం ప్రజలకు బైకాట్ చేసినావా? ఇవాళ మీర్పేటలో స్కూల్ లేదు, స్కూల్ గురించి బైకాట్ చేసినావా? మీర్పేటలో ట్రంక్ లైన్ ప్రాబ్లం, ట్రంక్ లైన్ చేసినావా? మీర్పేటలో రోడ్లు లేవు, రోడ్ల గురించి చేసినావా? నీకు క్యాంప్ ఆఫీస్ ఉండగానే కాదు, నీకు ఏసీ క్యాంప్ ఆఫీస్ ఉండి నువ్వు ఏసీ క్యాంప్ ఆఫీసులో ఉండగానే కాదు, పేద ప్రజలు అనేక మంది మన మీర్పేట కార్పొరేషన్ ఇబ్బంది పడుతున్నారు. మన ప్రాంతంలో డ్రగ్స్ దొరుకుతుంది, మన ప్రాంతంలో గంజాయి దొరుకుతుంది, మన ప్రాంతంలో అనేక బెల్ట్ షాపులు, అనేక పుట్టలు పుడుతున్నాయి. వీటి మీద మీరు కొట్లాడుతురా? ఎవరి గురించి బైకాట్ చేశారు? ఒక్కసారి నిజంగా ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? మన ఎమ్మెల్యే గారు. మన ఎమ్మెల్యే గారు కొట్లాడితే, మన ఎమ్మెల్యే గారు అడిగితే మనకు రూపాయి వస్తుంది. నువ్వు అసెంబ్లీ అడగకుండా చేయకుండా బైకాట్ చేసి ఇలా మనం తీసుకుపోయి హైదరాబాదు అన్న చేసి అసదుద్దీన్ ఓవైసీకి తాకట్టు పెట్టి, అసదుద్దీన్ ఓవైసీకి నీకున్న లావాదేవీలో మీకు రేపు ఎలక్షన్ మద్దతు పలుకుతున్నావు. ఇవాళ మా ప్రాంతాన్ని ముంచుతున్నావు. మా ప్రాంతాన్ని తీసుకుపోయిన తాకట్టు పెట్టింది మా ఎమ్మెల్యే గారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇద్దరు ఒకటే, రేవంత్ రెడ్డి వేరు, సబితా ఇంద్రారెడ్డి వేరు, ఇద్దరు ఒకటే. గతంలో అక్క తమ్ముని అనుబంధం మనం చూసినాం. అక్క తమ్ముడు నువ్వు రా, నీకు మంచి భవిష్యత్తు అని చెప్పిందా ఇదే అసెంబ్లీ సాక్షి చెప్పారు. వాళ్ళ మంచి సైడ్కేమో అసెంబ్లీ సాక్షి మాట్లాడతారు, మన బాధలు వచ్చేసరికి ఏమో బయట వచ్చి మాట్లాడతారు, లోపల మాత్రం మాట్లాడరు. కానీ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు కూడా గ్రహిస్తారు. నెక్స్ట్ రేపు రాబోయే రోజుల్లో నిజంగా కూడా మన ప్రాంతంలో ఉన్న డివిజన్లన్నీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతం మనం కాపాడుకోవాల్సిందే. మన ప్రాంతంలో నిజంగా కూడా చాలా మంది పెద్ద ఎత్తున ప్రమాదం ఉంది. మనం ధర్మరక్షణ సభలో చెప్పినాం, రేపు చెప్తాం, రాజకీయ వేదికలు చెప్తాం, ఇతర వేదికలు కూడా చెప్తాం. మన ప్రాంతంలో ఇతర దేశాలకు వెళ్ళి వచ్చి మన ప్రాంతంలో ఉన్నారు, మన ప్రాంతంలో ఉండి మన రేషన్ బియ్యం కట్ చేసుకోబోతున్నారు, మన దగ్గర ఆధార్ కార్డు తీసుకుంటారు, మన దగ్గర ఓటర్ కార్డు తీసుకుంటుండు, వానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, వానికి డబుల్ బెడ్ ఇల్లు వచ్చినాయంటే ఎంతవరకు వచ్చిందో చూడాలి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? మన ప్రాంతంలో అనేక ప్రాబ్లాలు వస్తాయి రాబోయే రోజుల్లో. వాడు లవ్ జిహాద్ పేరుతో మన పిల్లలను తీసుకొని పెళ్లి చేసుకుంటే ఎవడు బాధ్యత దీనికి అడుగుతున్నాం. వాడు లవ్ జిహాద్తో పెళ్లి చేసుకొని పోతే మన ఆడపిల్లలు ఏం కావాలని అడుగుతున్నాం. వాడు మన ప్రాంతంలో తిరుగుతూ ఏదైనా శాఖ పెట్టి పొడిచేస్తే ఎవడు బాధ్యత దీనికి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలోకి వచ్చి వాడు స్వేచ్ఛగా బతుకుతుందంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళని పొట్టగొట్టి ఇతర దేశాలకు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అంటుంది. ఈ ప్రాంతంలో ఎన్నో సోదరులు అందరినీ ఒకటే అడుగుతారు ఏకదాటిగా. మనం అందరం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎంత ప్రమాదంలో ఒకసారి అంచండి. గతంలో మనం చూసినాం
యాకత్పుర, డబిల్పుర, చంద్రయాంగోట, పలకనామ అనేక ప్రాంతంలో హిందువులు పెద్ద ఎత్తున ఉంటుంది. ఇలా ప్రాంతంలో ఉన్న హిందువులు ఎక్కడ పోయారు? ఏ ప్రాంతానికి వచ్చారు? మన ప్రాంతానికి వచ్చి అక్కడ వాళ్ళ బాధలు భరించలేక, వాళ్ళ అహరాచకాలు భరించలేక, వాళ్ళ శాస్త్రాలు భరించలేక మన ప్రాంతాలు వచ్చి స్వేచ్ఛ భక్తులు. ఇదే మీర్పేట, బడంగపేట, అల్మాస్గూడ, తురకాయ, అంజాల్, ఆదిపట్ల ఈ చుట్టుముట్టు ప్రాంతాలు వచ్చి ఉంటే వీళ్ళని వదలడం అన్నట్టు మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్పిండో, రేవంత్ రెడ్డి గారు ఏమిన్నారో అక్క ఎందుకు సపోర్ట్ ఇస్తుందో మన ఎమ్మెల్యే గారు. ఇక సపోర్ట్ తో తీసుకోవాలి, మళ్ళీ తీసుకోవాలి అంటే కలపడం మంచి పద్ధతి కాదు. దీనికి వ్యతిరేకిస్తున్నాం. మీరు ఇట్లనే నోరు మూసుకుంటే రేపు రాబోయే రోజులో ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తుంది. ఆ పోరాటం చేస్తాం. మా ప్రాంతంలో ఇతర దేశాల నుంచి వచ్చే తరిమేంత వరకు మేమంతా ఏకతాటిగా ఉంటాం. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున యువకులు జైనందుకు, అదేవిధంగా నరేందర్ గారికి, మళ్ళా సొంత గూటికి వచ్చినందుకు శంకర్ నాయక్ గారికి, మా భిక్షపతి గారి ఆధ్వర్యంలో, అదే ముఖేష్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మా కార్పొరేటర్, మా జిఎస్ అందరి ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.